మంచి చేసే ప్రణాళికలు మావి, ముంచేసే కుట్రలు జగన్ రెడ్డివి. ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే కొందరు కుట్రలకు ఏ విధంగా పాల్పడుతున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద నేరస్తుడు ప్రత్యర్థిగా తయారయ్యాడన్నారు. మంచి జరుగుతుంటే ఆ నేరస్తుడు సహించలేడు, చెడు జరగాలని కోరుకుంటాడు, చెడు జరిగేలా కుట్రలు పన్నుతున్నాడు. వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. కానీ మంచి చేస్తున్న ప్రభుత్వానికి కొందరు అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నాం, ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నాం. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి, ఉచిత బస్సు లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. సంక్షేమ పథకాలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయి. ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ తరహాలో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ తో కలిసి కూటమి పనిచేస్తోంది. గుంతలు లేని రహదారులుగా రోడ్లను తయారు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.